తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అప్లికేషన్ తీసుకొని వెళ్తే నీది 1వ మాడ్యూల్లో రాదు, నీది 32వ మాడ్యూల్లో వస్తుంది, నువ్వు మళ్ళీ అప్లై చేసుకోమంటే ఆ సామాన్య రైతు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఒక 3-4 నెలలు పట్టుద్ది అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 2,45,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. పార్లమెంటు ఎన్నికల ముందు 1,19,000 అప్లికేషన్లని అప్రూవల్ చేయటం జరిగింది ఈ ప్రభుత్వం. తర్వాత మళ్ళీ 1,10,000 అప్లికేషన్లు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ జనం అప్లై చేసుకోవటం జరిగింది. ఇప్పుడు సుమారు 1,18,000 అప్లికేషన్లు ప్రభుత్వం దగ్గర వివిధ కలెక్టర్ల దగ్గర పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 3 వారాల లోపు ఆ అప్లికేషన్లన్నిటిని కూడా ఈ ప్రభుత్వం క్లియర్ చేయటానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులకి, భూములున్న ఆసాములకి తెలియచేయటం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు ఇంకా ఏవైతే గత ప్రభుత్వంలో ధరణిలో ఎవరైనా అప్లికేషన్ అప్లై చేస్తే రీజన్ చూపకుండా ఆ అప్లికేషను రిజెక్ట్ చేసేవారు. ఈ ప్రభుత్వంలో అధికారులకు ఆదేశించాం, ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా తప్పకుండా దాని మీద స్పీకింగ్ ఆర్డర్ ఉండాలి. ఏ కారణం చేత రిజెక్ట్ చేశావనేది స్పష్టంగా ఉండాలని ఈ అధికారులకి ఆదేశించాం. ఇప్పుడు ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా స్పష్టంగా దాని మీద మెన్షన్ చేస్తున్నారు అధ్యక్ష. చివరగా మంచి చేయటం కోసం చట్టాలు చేయాలే తప్ప మంచి చేయటం కోసం మనము మన ప్రవర్తన ఉండాలే తప్ప మన స్వార్థం కోసమో, మన గొప్పల కోసమో, మన బ్రాండ్ కోసమో, మన ఇమేజ్ కోసమో తప్పులు చేస్తే ధరణి పరిస్థితి మళ్ళీ ప్రజలు భరాయించలేరు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రతిదీ 4 గోడల మధ్య మంత్రులము, ముఖ్యమంత్రులము మేమే మాట్లాడకుండా ఏ విషయాన్నైనా ప్రజలతో చర్చించి ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని చర్చించిన తర్వాతే అది జీవో కానివ్వండి, మెమో కానివ్వండి, చట్టం కానివ్వండి, ఏదైనా కానివ్వండి అంతా నాకే తెలుసు అనకుండా నాకు తెలిసింది ఇంతే, ప్రజలకు తెలిసిందే ఎక్కువ అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో పయనిస్తుంది అనేది తమరి ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. చివరగా గౌరవ సభ్యులందరినీ ఇది వ్యక్తిగతంగానో ఏ వ్యక్తినో విమర్శించాలన్నది కాదు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇక్కడున్న ఈ సభలో ఉన్న సభ్యులకి, ఆనాటి మంత్రులకి, ఇంకా మిగతా శాసనసభ్యులందరికీ తెలియంది కాదు. ప్రతి విషయం నేను ఈరోజు చెప్పే ప్రతి విషయం ఆనాటి ఆ మంత్రులకు కానీ సభ్యులకు కానీ తెలుసు. తెలిసినా వారు ఏమీ ప్రజలకు మంచి చేసే పరిస్థితిలో ఆనాడు లేరు. ఈనాడు మేము ప్రజల కోసం చేస్తున్నాం. మీ సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక వేరే బిజినెస్ ఉండడం వల్ల షార్ట్ డిస్కషన్పై ప్రసంగించేవారు ప్రతి సభ్యుడు 15 నిమిషాల సమయం కేటాయించడం జరిగింది. కావున దయచేసి పాటించవలసిందిగా నేను కోరుతున్నాను. శ్రీ సంజీవరెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. అయితే అధ్యక్ష, ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా
ఇది ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవస్థ ఇది. అట్లాంటిది ఈరోజు మొత్తం భ్రష్టు పట్టిపోయింది అధ్యక్ష. రెవెన్యూ రికార్డులలో ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ధరణి పోర్టల్ అనేది, అప్పటి నుండి మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తర్వాత రైతులకు చాలా సమస్యలు ఎదురైనాయి అధ్యక్ష. మనం గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు కూడా టెనెన్సీ యాక్ట్ నుండి పట్టుకొని కౌలుదారుల హక్కు చట్టం ఏదైతే ఏర్పడిందో అప్పటి నుండి కూడా ఎన్నోసార్లు ROR కూడా చేపట్టడం జరిగింది. అది ఎలాంటి అవకతవకలు లేకుండా రికార్డులు సవ్యంగా ఉండి ఒకరి పేరు మీద ఒకరి పడకుండా రైతులు హక్కు కోల్పోకుండా భూ